మీరు ఇప్పుడు చెప్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలన్నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. సో 39,000 కోట్ల రూపాయలు వనరులు దోచుకొని, ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోచుకొని, మైనింగ్ దోచుకొని, భూములు దోచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించింది అనేది శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. ఇసుక దోపిడీ ముఖ్యంగా మాట్లాడుకున్నాం. అంటే వారు చేసేటటువంటి ఆరోపణలు, చెప్పేటటువంటి లెక్కలకి మాటలకి పొంతన లేదు. ఇది పక్కన పెడితే ఇసుక మీద మాట్లాడుకున్నాం. 750 కోట్లు సంవత్సరానికి చొప్పున దాదాపుగా 3,800 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానాకి జమ చేసినటువంటి ప్రభుత్వం మాది. ఎన్నోసార్లు వీళ్ళు ఫిర్యాదులు చేసిన ప్రతిపక్షంలో ఉండి గ్రీన్ ట్రిబ్యునల్ ₹1 ఇసుకను దోచుకున్నట్టుగా ₹1 పెనాల్టీ వేయలా. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 100 కోట్ల పెనాల్టీ వేసింది. ఉచిత ఇసుక ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 100 కోట్ల పెనాల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ వారు వేస్తే దాని మీద ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదు? వారి పరిపాలనకు సంబంధించే కదా 100 కోట్లు వేసిందంటే ఇసుకని అక్రమంగా అప్పుడు తవ్వుకున్నారని గ్రీన్ ట్రిబ్యునల్ నమ్మింది కాబట్టే కదా 100 కోట్ల పెనాల్టీ వేసింది. ఇది అక్రమం. సక్రమంగా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి ఆ శ్వేతపత్రాలు విడుదల చేయడం కాదు, మీపై వచ్చినటువంటి పెనాల్టీకి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయండి ముఖ్యంగా. రెండవది, ఇంకొక శ్వేతపత్రం విద్యుత్ బకాయిల మీద పెట్టారు. ఏపీ రాష్ట్రం పవన విద్యుత్తులో కానీ, సోలార్ విద్యుత్తులో కానీ, గ్రీన్ ఎనర్జీలో కానీ దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్టుబడులు సాధించినటువంటి రాష్ట్రం. ఆ శ్వేతపత్రంలో ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదే, ఉదాహరించలేదే. వారి గత ప్రభుత్వంలో వారు పరిపాలించినప్పుడు ఉన్నటువంటి అప్పుల గురించి దానిలో ఉదాహరించలేదే. వారు చేసినటువంటి అప్పులను కూడా మా ఖాతాల్లోకి నెట్టివేసేటటువంటి తప్పు కదా. వారికి అనుకూలంగా ఉందంటున్నాం. వారు అనుకూలంగా తయారు చేసుకుని ఏమి చెప్పాలో అది చెప్తున్నారు. వారు మిగిలిన దాన్ని మాత్రం సప్రెస్ చేస్తున్నారు అంటున్నాం. ఉన్నటువంటి వాస్తవాలని వక్రీకరించి మాట్లాడుతున్నారు అంటున్నాం. మేమేమంటున్నాం అంటే 75 లక్షల టన్నులు ఇసుక రీచ్లు కాదు, స్టాక్ పాయింట్స్ దగ్గర ఉన్నట్టుగా మా ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రికార్డ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు మొన్న ప్రకటించినటువంటి రికార్డ్స్ ప్రకారం 40 లక్షల టన్నులే ప్రకటించారు. ఈ మధ్యలో ఉన్నటువంటి 35 లక్షల టన్నుల ఇసుక ఎవరు మాయం చేశారో దానికి సంబంధించిన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలి కదా. ఎలా కేబినెట్ లో ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇసుక అంటించుకోవద్దు, ఇసుక జోలికి పోవద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. సో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, వైసీపీకి అటువంటి చెడ్డ పేరు కారణంగానే ఓడిపోయింది, మీరు అలాంటి తప్పు చేయొద్దని చెప్తున్నారు. బయటకు మాట్లాడేదానికి లోపల జరిగేదానికి పొంతం లేదంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అందరికీ వాన్ చేస్తున్నారు. మరి అవన్నీ జరుగుతున్నాయా సక్రమంగా? అది కదా కావాలి ప్రజలకి. మీరు చంద్రబాబు నాయుడు గారు అన్ని మంచి చేస్తున్నామని చెప్తున్నారు. ఏ మంచి జరిగిందో ఈ నెల కాలంకి సంబంధించినటువంటి పరిపాలన మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల